నోరు లేని మూగజీవులను ప్రేమించే ప్రతి ఒక్కరికి నమస్తే. అంజీవిజన్కు స్వాగతం. ఢిల్లీ పప్పి అర్ధ డజన్ పిల్లల్ని కనింది. దానికి పాలు సరిగా రావడం లేదు. ఢిల్లీ పప్పి బక్క చిక్కినందువలన పిల్లలకు సరిగా పాలు ఇవ్వడం లేదు. అందుకే ఆ ఢిల్లీ పప్పికి తన పిల్లలకు వాటికి ఫుడ్ ఫీడింగ్, మిల్క్ ఫీడింగ్ ఏ విధంగా చేశానో వీడియో ద్వారా చూడండి. ఢిల్లీ పప్పికి ఫుడ్ ఫీడింగ్ అని మిల్క్ ఫీడింగ్ అని చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి డాగ్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. దానివలన ఆ పప్పీకి కూడా ఫుడ్ అనేది దొరకడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. పూతపాలు ఎన్ని వచ్చినా సరే కానీ తల్లిపాలకు సాటి రావని తల్లిపాలే తాగుతున్నాయి ఈ చిన్న పప్పీస్. తల్లిపాలు అమృతం. తల్లిపాలలో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి. అందుకేనేమో పూతపాలు ఎన్ని ఉన్నా కూడా తల్లిపాలే శ్రేష్టమైనవి. ఈ నోరు లేని చిన్న మూగజీవులకు కూడా తెలిసిందేమో. జరే ఆ పిల్లలకి లేకుండా నేను అతను పాలు సరిగా అందకపోవడంతో మళ్ళీ ఈ పూతపాలు తాగడానికి పప్పీస్ వచ్చాయి. ఇంకా చిన్న పప్పి మాత్రం అలాగే వదలకుండా పట్టింది. ఒక పక్క తల్లిపాలు, మరో పక్క పూతపాలు. ఇందులో శ్రేష్టమైన పాలు ఏవో మీకు తెలుసు కదా. పప్పీస్ అన్నీ కూడా గాఢ నిద్రలో ఉన్నాయి. పిలిచినా పలికేటట్లు లేవు. చూడండి ఇప్పుడు పిలిస్తే ఏమవుతున్నాయో. నిదానం అరే ఒక్కర తెస్తే దా 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 దా.
మీకు కావాలన్నా మీరు చిన్నపిల్లలు ఎంతకు తల్లిపాలు చాలక వీటికి పాలు వస్తే మీరు వస్తారు ఎందుకు? ఏదైనా ఫుడ్ కానీ మిల్క్ కానీ ఫీడింగ్ అయినప్పుడు మాత్రమే పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంతకుముందు మిల్క్ ఫీడింగ్ చేసాం కదా, అందుకే ఈ పప్పీస్కు పాలు ఇవ్వడానికి సుముఖతనం చూపుతుంది. ఒక పక్క తల్లిపాలు తాగుతుంటే మరో పక్క చిన్న పప్పి చనిపోవడం జరిగింది రాత్రి. దీని తల్లి కూడా గత 5 రోజుల క్రితం ఇంటి నుంచి తప్పిపోవడం జరిగింది. ఈ లిల్లీ పప్పి పాలే తాగుతుండే. 2 పప్పీస్ ఉంటే మొదట ఒక పప్పి చనిపోయింది, ఈరోజు ఒక పప్పి చనిపోవడం జరిగింది. కళ్ళు తెరవకముందే తల్లిని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఈ లోకాన్ని కూడా విడిచిపోయింది. ఇంతటి దైన్య స్థితి ఏ జీవికి కూడా రాకూడదని అనిపిస్తుంది. కనీసం తన తల్లిని కూడా చూడలేదు, ఈ లోకం ఎలా ఉంది అని కూడా చూడలేదు. కళ్ళు మూసుకున్నట్లే పైకి పోవడం జరిగింది. ఈ లిల్లీ పప్పి కూడా ఈ చనిపోయిన పప్పికి పాలు ఇవ్వడానికి విముఖతను చూపుతుంది, తన పిల్ల కాదనే ఉద్దేశంతో. అయినా బలవంతంగా తాయించడం జరుగుతుంది. ఎందుకో కానీ మరి పప్పు చనిపోవడం జరిగింది. పాలు లేకనా లేకుంటే బెంగపడి చనిపోయిందా అనేది అర్థం కావడం లేదు. ఈ దుస్థితి చాలా విషాదకరం. ఇది పక్కనే లిల్లీ పప్పి ఉంది, తన పిల్లలకు పాలు ఇస్తుంది. అర్ధ డజన్ పిల్లల మధ్య ఈ చనిపోయిన పప్పి మిగలలేకపోయింది. ఎప్పుడు పాలు తాగినా ఈ 6 పిల్లలు ఎక్కువగా తాగేటివి, దానికి కొంచెం కూడా అవకాశం ఇచ్చేటివి కావు. బలవంతంగా తాగిపిస్తేనే తాగేది. తల్లి లేకుంటే ఈ లోకంలో పిల్లలు జీవించడం చాలా కష్టమని ఈ మూగజీవుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మూగజీవులను ప్రేమించండి, కనీసం వాటి అవసరాలు తీర్చండి. No.